ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు మనం గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కణత్రబల్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కుబేర వ్రతానికి పాటించవలసిన నియమాలు ఏమిటి? కుబేర వ్రతం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చేయటం లేదు, కానీ కర్ణాటకలో, తమిళనాడులో ఇది ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కుబేరుడు ఎవరు? కుబేరుడు అంటే మనకి ఉత్తర దిక్కుకు పాలకుడు, దిక్పాలకుడు. అంతేకాదు మనకి కోశాధికారి. కోశాధికారి అంటే భగవంతుడి నుంచి మనకి డబ్బు రావాలంటే ఆయన ద్వారా మాత్రమే మనకి వస్తుంది. వెంకటేశ్వర స్వామి కూడా ఏం చేశాడు? పద్మావతీదేవిని కళ్యాణం చేసుకోవాలి అంటే కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకుని ఈ కలియుగాంతం వరకు కూడా వడ్డీ కడతానని చెప్పేసి ఒప్పుకొని ఆయన దగ్గర అప్పు తీసుకొచ్చట. అంటే అందరికీ ఆయన కోశాధికారి. మనకందరికీ ధనధాన్య సమృద్ధి కలగాలి అని అనుకుంటే తప్పనిసరిగా కుబేరుణ్ణి మనం ప్రార్థించాలి. అదేమిటంటే ఎవరైనా సరే ధనధాన్య సమృద్ధి కలగాలి అనంటే ఈ కుబేర వ్రతం చెయ్యాలిట. కుబేర వ్రతం చేసేవాళ్ళు కూడా ఏమిటంటే మనకి చిత్రపటాలు కూడా మార్కెట్లో బాగానే దొరుకుతూ ఉన్నాయి. చిత్రరేఖ అతని భార్య, అంటే ధనలక్ష్మి అంశతో ఉన్నటువంటి చిత్రరేఖ ఆయనకి భార్యగా ఉంది. ఆ చిత్రరేఖ సమేత కుబేరుణ్ణి కొలవాలి అంటారు. అలాంటి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అయితే ఎవరు ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళంతా కూడా ఉదయాన్నే సూర్యోదయాత్పూర్వం లేచి తలస్నానం చేసి సంకల్పించుకొని ఇల్లు వాకిళ్ళు పరిశుభ్రంగా పెట్టుకుని ఆ తర్వాత పట్టు వస్త్రాలు కానీ లేదా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు కానీ కొత్త వస్త్రాలు కానీ ధరించి వాళ్ళు పూజా గదిలో పూజా విధానాన్ని చేస్తూ ఉండాలి. అది ఏ విధంగా చేయాలి అంటే మామూలుగా మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ లేదా వరలక్ష్మి వ్రతానికి కానీ ఏ విధంగా చతురస్రాకారంగా ఉండేటువంటి పీట మీద మనం బియ్యం పోసి ఆ తర్వాత కలశాన్ని పెడతామో అదేవిధంగా ఇక్కడ కూడా కలశాన్ని పెట్టాలి. ఆ కలశంలో మనకి మామూలుగా చెప్పేటువంటి సప్తనది నుంచి తెచ్చినటువంటి నీళ్లు కానీ సప్తనదుల్ని ఆవాహన చేసినటువంటి నీళ్లు కానీ వేసి దానిలో ఒక నాణ్యాన్ని వేయాలి అంటారు. ఎందుకంటే చేసేటువంటిది కుబేర వ్రతం కాబట్టి నాణాన్ని వేయడం, లేదా ఏదైనా బంగారు కాయిన్ లాంటిది కానీ లేదా అమ్మవారి బొమ్మ కానీ, అంటే మామూలుగా మనకి లక్ష్మీ కాసులు ఉంటాయి కదా, అలాంటిది కానీ కలశంలో వేయవచ్చు. వేసిన తర్వాత దాని మీద పళ్ళాన్ని పెట్టి దాని మీద ఇక్కడ మనకేం చెప్తారంటే 2 తమలపాకుల్లో ఒకటేమో లక్ష్మీ ప్రతిమను, వెండిది కానీ బంగారుది కానీ లక్ష్మీ ప్రతిమ పెట్టి దాని పక్కన ఒక రూపాయి కాయిన్ని కుబేరుడిగా భావించి ఆవాహన చేయటానికి అక్కడ పెట్టాలి అని చెప్తారు. ఆ రెండింటిని పెట్టిన తర్వాత పసుపు గణపతిని చేసి, మామూలుగా మనం ఏం చేస్తాం, ఏ వ్రతం చేసినా హరిద్రా గణపతిని చేస్తూ ఉంటాం. అంటే పసుపుతో గణపతిని చేసి గణపతిని అక్కడ ఆవాహన చేసి పూజ చేస్తూ ఉంటాం. ఆ విధంగా గణపతి పూజ చేసి దీనికి కథాకల్పం కూడా ఉన్నాయి. దాని కల్పోక్త ప్రకారంగా పూజ అంటే షోడశోపచార పూజ చేయటం, సర్వాంగ పూజ చేయటం లాంటివి చేయాలి. ఆ తర్వాత కుబేరుడికి మనకి అష్టోత్తర నామాలు ఉన్నాయి. ఆ తర్వాత చిత్రరేఖకి కూడా నామాలు ఉన్నాయి. ధనలక్ష్మి నామాలు కూడా చదువుకోవాలి. లక్ష్మీ సహస్రనామం చేయొచ్చు, కనకధారా స్తోత్రం చదవచ్చు, లక్ష్మీ కవచాన్ని చదవచ్చు, లక్ష్మీ సహస్రనామాన్ని చదవచ్చు, శ్రీ సూక్త విధిన అభిషేకం చేయవచ్చు. ఇలా చేస్తూ పూజాధికాలు చేసిన తర్వాత మనకి మామూలుగా ఏమిటి, ఏ పూజకైనా
సుగంధంగా ఉండేటువంటివి, సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజ చేయటం చేసి అక్కడ మీకు వీలైనటువంటివి పరిశుభ్రంగా చేసినటువంటి వంటకాల్ని నివేదన చేసి పూజ చేయాలి. అయితే ఇక్కడ పూజకి నియమాలు ఏమిటంటే, ఎవరైనా సరే మధ్యాహ్నం 12 లోపల ఎవ్వరు ఏ వ్రతం చేసినా కూడా ఉదయకాలంలో చేస్తే విశేషం అని చెప్తారు. అదేవిధంగా కుబేర వ్రతాన్ని కూడా ఉదయకాలంలో చేయాలి. అయితే ఇది ఎప్పుడు ఏ మాసంలో ప్రారంభించాలి, ఏ వారంలో చేయాలి అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి కలుగుతాయి. మామూలుగా మనం వ్రతాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం? శ్రావణ మాసంలోనూ, ఆశ్వీజంలోనూ, కార్తీక, మార్గశిర, పుష్యమాసంలో మామూలుగా మనం వ్రతాలు చేయం. మాఘమాసంలో చేస్తాం, మార్గశిర మాసంలో చేస్తాం. పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలన్నీ కూడా విశేషమైనటువంటివిగా చెప్తారు. అలాంటి మాసాల్లో ఏదైనా సరే గురువారం కానీ శుక్రవారం కానీ వ్రతాన్ని ప్రారంభించాలి. 9 గురువారాలు కానీ లేదా 9 శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని నిరాటంకంగా చేయాలి అని అంటారు. పురుషులైతే ఏదైనా ఊరికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి ఆ వ్రతం మరో రోజు అంటే మరో వారంలో చేయడానికి ఉన్నప్పుడు ఆ గురువారానికి కానీ ఆ శుక్రవారానికి కానీ ఇక్కడికి వచ్చేయాలి, తిరిగి వచ్చేయాలి. స్త్రీలకి ఒకవేళ ఋతుక్రమం వలన ఆ రోజు ఆగిపోతే దానికి దోషం లేదని దాన్ని మరొక వారంగా పొడిగించి చేసుకోవచ్చు అనేటువంటి నియమాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, ఎవరు కూడా నిరాటంకంగా చేయాలి. ఒక వారం చేసి 6 నెలలు అయిన తర్వాత మరొక వారం చేసి 3 నెలలు అయ్యాక మరొక వారం చేసి ఆ విధంగా కాకుండా పూర్తిగా 9 గురువారాలు కానీ 9 శుక్రవారాలు కానీ వీళ్ళు పూజాధికాలు చేయవచ్చు. అలా చేసినప్పుడు ప్రాతకాలంలోనే చేయాలి. అయితే మొదటి రోజు మొదలుపెట్టేప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ తారాబలం, చంద్రబలం చూసుకుని వజ్ర ఘటియలు లేకుండా చూసుకుని చేస్తే నిరాటంకంగా వాళ్ళ వ్రతం కొనసాగుతుంది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఉదయకాలంలో మాకు వీలు కాదండి, ప్రొద్దున 5 గంటలకే మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం, మాకు చేయాలని ఉంది, మేము ఏం చెయ్యాలి అంటారు. అలాంటి వాళ్ళందరూ ఏమిటంటే పొద్దున్నే సంకల్పించుకొని తలస్నానం చేసేసి వాళ్ళ పనుల మీద నిత్యం చేసుకునేటువంటి పనుల మీద వెళ్ళిపోయిన తర్వాత ఉపవసించి సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వాళ్ళు మళ్ళీ సూర్యాస్తమయ సమయానికి వాళ్ళు పూజాధికాలు చేసుకోవచ్చు. మామూలుగా ఏమిటంటే ఐశ్వర్యం ఈశ్వరాధీనం అంటారు. ఎప్పుడు అసలు కుబేరుడికి ఆసక్తి ఇచ్చినటువంటి వాడు, అలాంటి కోశాధికారాన్ని ఇచ్చినటువంటి వాడు, దిక్పాలకత్వాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు అని మర్చిపోకూడదు. అందుకని కేవలం డబ్బు ఇస్తాడు కదా అని కుబేరుణ్ణి వేడుకోవడం కాదు. ఐశ్వర్యం ఈశ్వరాధీనం కాబట్టి ఈశ్వరుడికి కూడా ఆ రోజు పూజ చేయడం మర్చిపోకూడదు. ఈశ్వరుణ్ణి స్మరించి లక్ష్మీనారాయణులు, మరి ధనలక్ష్మి అంశతో ఉన్నటువంటిదే ఇక్కడ చిత్రరేఖ. మరి మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే మనకి ధనం ఎలా వస్తుంది? మనం కుబేర వ్రతం చేసేదే మనకి ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని. అందుకని లక్ష్మీనారాయణులని కూడా అర్చించాలి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని, కనకధారా స్తోత్రాన్ని చదువుకోవాలి. చదువుకొని చిత్రరేఖ సహిత కుబేరుణ్ణి పూజించాలి. అందుకని కుబేర పటాన్ని, అదేవిధంగా కుబేర యంత్రాన్ని కూడా పూజలో పెట్టుకోవాలి. ఈ విధంగా 9 వారాలు అంటే 9 గురువారాలు కానీ 9 శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత 10వ వారం రోజు అక్కడ ఉద్యాపన చెయ్యాలి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. ఈ ఉద్యాపన చేసేప్పుడు ఏమిటంటే అక్కడ ఉండేటువంటి బియ్యాన్ని, వాటినన్నింటినీ కూడా, రవికెల గుడ్డని కూడా మనం బ్రాహ్మడికి దానం చేయాలి. కాకపోతే అక్కడ కలశం మీద పెట్టినటువంటి రవికెల గుడ్డని మాత్రం ఎవరు వ్రతం చేస్తారో వాళ్ళు కుట్టించుకుని ధరించడం విశేషం అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అందుకని ఎవరు ధనధాన్య సమృద్ధి కావాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా నియమనిష్టలతో ఈ చిత్రరేఖ సహిత కుబేరస్వామి వ్రతాన్ని చేయవచ్చు అనేటువంటి నియమాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే కేవలం డబ్బు రావాలి కాబట్టి భగవంతుణ్ణి పూజించక్కర్లేదు, కేవలం కుబేరుణ్ణి కొలిస్తే చాలు అని మాత్రం భావించకండి. కుబేరుడికి కూడా ఆ శక్తిని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర ఆరాధన కానీ మహాలక్ష్మి ఆరాధన కానీ మర్చిపోకూడదు. కాబట్టి శివపార్వతులని, లక్ష్మీనారాయణులని కూడా ఈ వ్రత సందర్భంగా కొలవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుసుకోవాలి. ఏ మంత్రం చదివితే మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది? మహాలక్ష్మి స్థిరంగా ఎక్కడ ఉంటుందో అక్కడ ధనధాన్యాలకి లోటు ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే మనకి ఇందాక మనం కుబేరుడి గురించి చెప్పుకున్నాం. అందుకని మనకి ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అంటే, ఏ ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా నిలవాలి అంటే వాళ్ళంతా కూడా కుబేర మంత్రాన్ని
నిత్యం జపించటం వల్ల, జపించటమే కాదు, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక కాగితం ముక్క మీద ఈ మంత్రాన్ని రాసుకోండి. నిత్యము మీరు జపిస్తూ ఉండండి. ఆ కాగితాన్ని అనేక కాగితాల మీద ఆ మంత్రాన్ని రాయండి. రాసి మీ బియ్యం డబ్బాలోను, పప్పు డబ్బాల్లోనూ, అంటే ఏమిటి, ధనం ధాన్యం అంటున్నాం కదా, ధాన్యం దేన్ని వాడతాం మనం? మామూలుగా మనకి బియ్యం డబ్బాలు ఇంట్లో ఉంటాయి, పప్పు డబ్బాలు ఉంటాయి, వాటిల్లో వేసుకోండి. ఇంట్లో ఉండే బీరువాలో ఉండే క్యాష్ బాక్స్లో అది ఒక కాగితం పెట్టండి. ఆ తర్వాత మీరు నగలు పెట్టుకునే దగ్గర ఒక కాగితాన్ని పెట్టండి. మీ పర్సులో మీరు ఎప్పుడు వెంట ఉంచుకునేటువంటి పర్సులో ఆ మంత్రాన్ని పెట్టుకోండి. అలా మీరు ఎక్కడెక్కడ డబ్బులు పెడతారో, ఎక్కడెక్కడ ధనధాన్యాలు మీకు ఇంట్లో ఉంటాయో ఆ చోట్లల్లా కూడా ఇది ఒక కాగితం మీద రాసి మీరు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఏమిటట, ఆ మంత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ వస్తువుకి లోటు ఉండదుట. ఇక్కడ అర్థం ఏమిటంటే అన్ని చోట్ల మీరు కాగితాల మీద మంత్రాన్ని రాసి పెట్టుకుని మాకు ఎంతంటే అంత డబ్బు వచ్చేస్తుంది, పక్కవాడికి 1 కోటి రూపాయలు ఉన్నాయి కాబట్టి నాకు 2 కోట్లు రావాలి అనుకుంటే మాత్రం రాదు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, ఏదైనా సరే మనకు ఉండేటువంటి పూర్వజన్మ పుణ్యాన్ని అనుసరించి మనకి డబ్బు వస్తుంది. కాకపోతే ఇక్కడ తెలిసేటువంటి విషయం ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించటం వలన, ఇప్పుడు మనం ధర్మంగా నడవటం వలన మనకి ధనధాన్యాలకి లోటు ఉండదు. ఒకళ్ళకి చేయి చాచి అప్పు చేసి కష్టపడి కన్నీళ్లు కార్చి దరిద్రంతో బాధపడేటువంటి అవసరం వాళ్ళకి రాదు. అలా లేకుండా ఏ సమయానికి అనుకూలంగా ఆ సమయానికి వాళ్ళకి ధనం ధాన్యం సమృద్ధిగా వాళ్ళ అవసరాలకి తీరేలాగా అక్కడికి చేరుతూ ఉంటుంది. పుణ్యం బాగా ఉందనుకోండి, పూర్వజన్మలో దాన ధర్మాలు బాగా చేశారనుకోండి, దానికి సరిపోయినటువంటి ధనధాన్యాలు వాళ్ళకి చేకూరుతాయి. కాకపోతే ఒకళ్ళకి వచ్చింది ఈ మంత్రం పెట్టుకుంటే ఒకళ్ళకి తక్కువ వచ్చింది, ఒకళ్ళకి ఎక్కువ వచ్చింది అనేటువంటి భావన మాత్రం పెట్టుకోకూడదు. మన పుణ్యాన్ని అనుసరించి, మన దాన ధర్మాల్ని అనుసరించి, ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ధర్మాన్ని అనుసరించి మాత్రమే మనకి ఏ మేర ధనధాన్యాలు మన ఇంటికి చేరుతాయి అనేటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. అంటే ఏమిటి, ఈ మంత్రాన్ని రాసి పెట్టుకోవడం వలన, ఈ మంత్రాన్ని జపించటం వలన మనకి ఆపదలు రావు, లేదు అనేటువంటిది ఉండదు. ఎంతటి కష్టతరమైనటువంటి సమయంలో కూడా మనకి ఏదో ఒకటి అప్పటికి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది భగవంతుడి అనుగ్రహం వలన. అందుకని ఈ మంత్రాన్ని పెట్టుకుంటే ఎంతటి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళైనా, కడు దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళైనా, అప్పుల కోసం వెంపర్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళకి మాత్రం తినడానికి కానీ, అత్యవసరాలకి కానీ, ధర్మమైనటువంటి ఖర్చులకి మాత్రం డబ్బు ఎప్పుడు లేదు అనేది వాళ్ళకి ఉండదు. తప్పనిసరిగా ఆ సమయానుకూలంగా అవి వాళ్ళకి చేకూరుతూ ఉంటాయి. ఆ మంత్రం నేను చెప్తాను, ఎవరైనా కూడా రాసుకోవచ్చు, నిత్యం దాన్ని పఠించుకోవచ్చు. దాన్ని కాగితాల మీద రాసి మీకు అవసరం ఉన్నటువంటి చోట్లంతా కూడా ఆ మంత్రాన్ని మీరు పెట్టుకోవచ్చు. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ధనధాన్య సమృద్ధి మే కురునాథ మహేశ్వర. మరొకసారి చెప్తాను, ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ధనధాన్య సమృద్ధి మే కురునాథ మహేశ్వర. మరొక మంత్రం కూడా ఉంది, అది కుబేర గాయత్రి మంత్రం. ఆ మంత్రం కూడా చెప్తాను, కావలసినటువంటి వాళ్ళు రాసుకోవచ్చు. రాజరాజాయ విద్మహే వై శ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. మరొకసారి చెప్తాను, రాజరాజాయ విద్మహే వై శ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఎవరైనా జపించవచ్చు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ధనం ధాన్యం సమృద్ధి కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. అవసరాలకి అప్పు చేయటంలో కూడా తప్పేమీ కాదు. ఒక ఆరోగ్యం గురించి కానీ, ఇల్లు కట్టుకోవడం గురించి కానీ, లేదా అమ్మాయి పెళ్లి చేయడం కోసం, చదువు కోసం, ఇలా అత్యవసర సందర్భాల్లో అప్పులు చేస్తూ ఉంటారు. చేసినప్పటికీ కూడా వాటిని తీర్చకుండానే డబ్బు తాము పొదుపు చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా రుణ విముక్తం కూడా చేసుకోండి. ఎప్పుడైతే మీ దగ్గరికి ధనం సమకూరుతూ ఉంటుందో, అదేవిధంగా ఎదుటివాడి ఏడుపు మనకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం మనం మంత్రాల్ని చేయటం వలన, అభిషేకాలు పూజలు చేయటం వలన మాత్రమే మన పాప పరిహారం కాదు. మనం భగవంతుడికి ఎప్పుడు కూడా తల వంచి శరణు వేడుకుని అర్చనలు అభిషేకాలు చేయాలి. అదేవిధంగా ఆ భగవంతుడు కూడా
మనం ధర్మమైనటువంటి పద్ధతిలో నడిచినప్పుడు మాత్రమే సంపూర్ణంగా మనని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయం తెలుసుకొని ప్రతి చోట కూడా అన్ని కోణాల్లో మనని మనం సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. చీటికి మాటికి ఖర్చులు పెంచుకోవడం, మామూలుగా ఏమిటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఖర్చులు పెంచుకోవడం, దానికోసం అప్పులు చేయటం, డబ్బు సరిపోవటం లేదు అని వాపోవటం లాంటివి చేయకుండా ధర్మబద్ధంగా మీరు ఎప్పుడు ఖర్చు పెడతారో, ధర్మబద్ధంగా మీరు ఎప్పుడు సంపాదిస్తారో అప్పుడు ఆ ధనం మీ దగ్గర ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అందుకని కేవలం మంత్రాలు చేయటం వలన మాత్రమే మీకు బాగా జరగదు. దానితో పాటు మన ప్రవర్తన, మనని మనం సంస్కరించుకోవడం కూడా దాని మీద ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకి సురేష్ గారు ఈమెయిల్ పంపించారు. వీరి సందేహం ఏమిటంటే సాయంత్రం పూట ఇల్లు ఊడ్చుకోవచ్చునా అని. అసలు మామూలుగా మనకి ఏమిటంటే గ్రామీణ వాతావరణంలో గ్రామీణులు ఏం చేస్తూ ఉంటారు, ప్రాతకాలంలో సూర్యోదయం కాకుండానే వాకిళ్ళు చిమ్మేస్తారు, తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఊడ్చి అలికి ముగ్గులు పెడతారు. అయితే నలుగురు తిరిగిన తర్వాత దుమ్ము పడటం, చెత్త పడటం అనేది సహజమైనటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి, దీపాలు పెట్టకుండా సాయంత్రం సంధ్యా సమయం కాకుండానే మళ్ళీ ఇళ్ళు వాకిళ్ళు ఊడ్చుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం పూట కూడా మహాలక్ష్మి వస్తుందని వాకిట్లో చిమ్మి నీళ్లు వేసి కడిగి ముగ్గులు పెడుతూ ఉంటారు. అది వారి వారి ఇష్టాన్ని, వాళ్ళ ఆచారాన్ని బట్టి ఉంటుంది. పెట్టడం వల్ల దోషం లేదు, పెట్టకపోవడం వల్ల కూడా దోషం లేదు. కానీ ప్రాతకాలంలో మాత్రం వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఇంట్లో సాయంత్రం ఊడవకూడదు అనేటువంటి నియమం ఏం లేదు, కానీ రాత్రి పూట ఇల్లు ఊడవకూడదు. ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవకూడదు. సాయంత్రం పూట దీపం పెట్టిన తర్వాత ఇల్లు ఊడవకూడదు. ఇల్లు ఊడవాలి అని అనుకుంటే సూర్యాస్తమయానికంటే ముందే ఊడ్చి శుభ్రం చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేయాలి. ఇది నియమం. సాయంత్రం ఊడవకూడదు అనేటువంటి నియమాలు ఏమీ లేవు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. మేలుకొని వింక పరమేశ్వరా, భానుడు ఉదయించి తూరుపు తెలవారి, శుకపిక శారికల రవములు చెలరేగి, శుభముగ మమ్మేలగా మేలుకోవే వేగవో ఈశ్వరా, మేలుకొని వింక పరమేశ్వరా. స్నిగ్ధధవళాంగ దీప్తులే చిందు దివ్య నిరూపమే, ప్రాతఃసమయాన కాంచగా సృష్టి సకలము వేచలే, జీవమే ఇచ్చి దిశను చూపించు నీదు అదుపాజ్ఞచే, ఇదువో నీ మ్రోల శ్రేణులై అఖిల లోకములు నిలిచెలే, కలుముల దొరవైన నీ దయలు కోరి కొలువగ చేరేరు బ్రహ్మాది సురలే, శృతినుత పరదైవమీ వంటూ తెలిసి స్తుతులను సలిపేరు నారదాది మునులే, వేట్కగా నీ పూజకే వచ్చిరి దిక్పాలురే, అమృత వేళ అమర సేవలందగ ఈశా మేలుకో. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు, మీ సందేహాలు మాకు మా ఈమెయిల్ ఐడికి కానీ మా చిరునామాకి కానీ పంపించవచ్చు. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.